ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మళ్ళా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర ఒక 50,000 ఉంది, నేను ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఒకే స్టాక్స్లో కాకుండా 4-5 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు అట్లా 4-5 స్టాక్స్లో చేయాలి? అయితే స్టాక్ చేసే ముందు మనం ఫండమెంటల్ గానా టెక్నికల్ గానా ఎలా చూస్ చేసుకోవాలి? జనరల్గా మీరు అన్నట్టు ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయనియరు. ఎందుకోసం అంటే ఆ కంపెనీ బాగుంటే ఓకే, ఏదైనా జరిగిందనుకో మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోవటం, లాస్ అవ్వటం జరుగుతుంది. అందుకనే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ పదం ఒకటి ఉంది, బాస్కెట్ అన్నమాట. ఇది అంటే అన్ని పండ్లు తీసుకుపోయి ఒకటే బాస్కెట్లో పెట్టకూడదు అనేది పాత సామెత. అలానే మన బాస్కెట్లు ఏంటంటే ఇప్పుడు చాలా అదే పదంతో బాస్కెట్లు వచ్చినాయి. మనం ఏమి హోంవర్క్ చేయక్కర్లే, మంచి కంపెనీలతోటి బాస్కెట్ల రూపంలో వాళ్ళే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన బాస్కెట్లు కొన్ని ఉన్నాయి. బ్లూ చిప్ బాస్కెట్ అని ఫస్ట్ స్టెప్ బ్లూ చిప్ అని వితిన్ 1 ఇయర్లోనే 43% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అంటే ₹3 42% అంటే 3.5 వడ్డీ ఇచ్చినట్టు. ఏది అది. అయితే వాళ్ళు ఏ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేశారు? మన పని ఏంటిది? బాస్కెట్ని సెలెక్ట్ చేసుకోవటమే. ఇక వాళ్ళు కంపెనీ వాళ్ళే మంచి కంపెనీలు సెలెక్ట్ చేసి ఒక బాస్కెట్ పెడతారు. మన పని ఏంది? మన దగ్గర రైట్ ఆ బాస్కెట్లు సెలెక్ట్ చేసుకుంటే చాలు. అటువంటి ఇప్పుడు 50,000 ఉన్నాయి అనుకో, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? 2,000 ఉన్నా చాలు ఆ బాస్కెట్కి. అంటే 100ల్లో ఉన్నాయి బాస్కెట్లు, 1000ల్లో ఉన్నాయి. తక్కువ అమౌంట్, మీడియం అమౌంట్, అంటే స్మాల్, మిడ్, అట్లా. అంటే నీ దగ్గర 100-500 ఉంది, దానికో బాస్కెట్ ఉంటుంది. 1000-2000 ఉంది, దానికో బాస్కెట్. 5,000-10,000 ఉన్నాయి, దానికో బాస్కెట్. మనమే పని ఏది బాగా రిటర్న్స్ వచ్చిన బాస్కెట్ చూసుకొని అందులో ఇన్వెస్ట్ చేయటం. అంటే అప్పుడే కాదు, బాగా పీక్ వచ్చినాక కాదు, తగ్గినప్పుడు కొనుక్కోవటం. సపోజ్ ఇప్పుడు డిఫెన్స్ స్టాక్ ఉంది, దానికో బాస్కెట్ ఉంది, అది 41% ఇచ్చింది ఇప్పుడు మనం మాట్లాడే టైంకి. పవర్ అండ్ ఫైనాన్షియల్ ఉంది, పవర్ ప్యాక్ ఉంది, అది వచ్చి 28% ఇచ్చింది బాస్కెట్. తర్వాత టాటా గ్రూప్ కోసం అదొక బాస్కెట్, టాటా స్మార్ట్ బాస్కెట్ అని, అది ఒక 20% ఇచ్చింది. తర్వాత ఇండియా కన్జంప్షన్ బాస్కెట్ ఇట్లా. తర్వాత హెల్త్ కేర్ ఫార్మా, దానికో బాస్కెట్. తర్వాత రియల్ ఎస్టేట్ బాస్కెట్, హై డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే బాస్కెట్. ఇలా మనకి ఏవైతే బాస్కెట్లు ఉన్నాయో వాళ్ళు ఆ బాస్కెట్ల ప్రకారంగా చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ బ్లూ చిప్ బాస్కెట్ ఏదైతే ఉందో 43% ఇచ్చింది. అది ఎందులో ఇన్వెస్ట్ చేస్తే 43% వచ్చింది. ఇక మన పని ఏంటిది? మంచి కంపెనీ కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చినాయి, మంచి బాస్కెట్ కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చినాయి, కాబట్టి మంచి కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సేమ్ ఇది కూడా బాస్కెట్ అంటే ఏం లేదు, మ్యూచువల్ ఫండే ఒక టైపు. మ్యూచువల్ ఫండ్ అనే పదం కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది, బాస్కెట్ అంటే ఏంటిది అంటే మ్యూచువల్ ఫండ్స్లో లిస్ట్ ఉంటుంది, ఎందులో కంపెనీ ఇన్వెస్ట్ చేసిందో, ఏం చేసిందో, ఎంత వచ్చిందో అవన్నీ నీకు చెప్పరు. కానీ బాస్కెట్లో ఏం జరుగుద్ది, ఏ కంపెనీలో అక్కడ చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బ్లూ చిప్ బాస్కెట్ ఉంది, అది 43% వచ్చింది అనుకున్నాం. అది ఎందులో ఇన్వెస్ట్ చేసింది? DLF, ITC, SBI, టాటా మోటార్స్. ఈ 4 ఇన్వెస్ట్ చేసింది. ఈ 4 ఇన్వెస్ట్ చేస్తే 43% రిటర్న్స్ వచ్చింది అని చెప్తుంది. ఇక మన పని ఏంటిది? ఇలాంటి బాస్కెట్లు సెలెక్ట్ చేసుకొని బాస్కెట్లు చూసుకుంటూ ఈ బాస్కెట్లు లిస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటిది? మ్యూచువల్ ఫండ్కి మీ దగ్గర ఉన్న 50,000కి బాస్కెట్లకి ఏంటిది అంటే, ఈ బాస్కెట్ బ్రోకింగ్ ఫర్మ్ దగ్గర ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ అయితే మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ దగ్గర ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ అంటాం, అంటే NAV, నెట్ అసెట్ వాల్యూ. మనం ఈరోజు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చింది ఏంటిదో చూపిస్తారు. మనకు కావాలి అనుకుంటే ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ బాస్కెట్లో అలా కాదు. ఈ బాస్కెట్లో ఈ 4 షేర్లు ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ 4 షేర్లు వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మన తరపున ఈ బాస్కెట్ కొనుక్కుంటే చాలు. మీరు ఈ బాస్కెట్ కొన్నాక ఆ 4 షేర్లలో ఏ ఒక షేరు పెరుగుతున్నా, ఏ ఒక షేరు తగ్గుతున్నా, ఓవరాల్గా 4 షేర్లు పెరిగితే ఎన్ని బాస్కెట్ పెరిగినట్టే, అంటే ఆ వాల్యూ. మన పని ఏంటిదిగా ఆ బాస్కెట్లో వాల్యూ చూసుకొని అది ఎంత పెరిగిందో చూసుకొని మీరు ఓన్గా మీరే ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ మాదిరి, మామూలు మెసేజ్ మాదిరి చూపిస్తూ ఉంటుంది బాస్కెట్. సపోజ్ ఇప్పుడు 43% అయింది, తగ్గింది, మీరు కొనుక్కున్నారు.
సపోజ్ 1% 2% మీకు ప్రాఫిట్ కనపడ్డది, మీరు ఎగ్జిట్ అవ్వకపోవచ్చు ఇమీడియట్గా. మళ్ళీ మీరు ఈ బాస్కెట్లు ఏమేమి ఉన్నాయి, ఈ బాస్కెట్లు సెలెక్ట్ చేసుకోవడం ఒక పద్ధతి. ఈ బాస్కెట్లలో ఏ కంపెనీలు ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలు ఇండివిజువల్గా కొనుక్కోవటం ఇంకో పద్ధతి. ఇక మూడో పద్ధతి, ఒక బాస్కెట్లో కాకుండా ఒక 5-6 బాస్కెట్లలో 2000, 3000, 5000, 1000, 1500 మల్టిపుల్స్. సపోజ్ ఇప్పుడు 2000 ఉంది బాస్కెట్ అమౌంట్, 2 బాస్కెట్లు కొనదలుచుకున్నావు, ఇదే అంటే 4300 పెట్టేస్తే నీకు 2 బాస్కెట్లు వస్తాయి. అంటే ఒక బాస్కెట్ 2000. సపోజ్ ఎగ్జాంపుల్ వేరేది ఉంది అంటే చిన్న అమౌంట్ కూడా ఉంది. చిన్న అమౌంట్ ఉన్నాయి, పెద్ద అమౌంట్ ఉన్నాయి, చిన్న అమౌంట్. సపోజు పెద్ద అమౌంట్ 17,000 వరకు ఉంది ఇక్కడ, అంటే ఒక బాస్కెట్కి 17,000 అవుతుంది. అలా కాకుండా చిన్న అమౌంట్ ఉందనుకోండి, 2000 ఉన్నా కానీ నీ దగ్గర ఒక బాస్కెట్ కొనుక్కోవచ్చు. మన పని ఏంటిది, 2000 పెడతావా, 10,000 పెడతావా, 15,000 పెడతావా, 16,000 పెడతావా, 100 కూడా ఉన్నది. అంటే ఏంది, మన పని మన దగ్గర ఉన్న అమౌంట్కి మల్టిపుల్ బాస్కెట్లు, మన అమౌంట్ చూసుకోవటం. మన పని ఇంకేం లేదు, హోంవర్క్ లేదు, కంపెనీ గురించి అనాలిసిస్ లేదు, ఫండమెంటల్ టెక్నికల్స్ బాస్కెట్లు సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఏ బాస్కెట్లో ఏముందో చూసుకోవటం. ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కడికి పోయినా ఈ బాస్కెట్లు అన్నిట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు, కాంబో ఆఫర్లు అంటారు. అంటే ఏంది, ఇప్పుడు మీరు హోటల్కి పోయినా కాంబో ఆఫర్ అంటే ఏంది, ఒకటే తినకుండా చాలా మందికి ఎట్లుంటుంది అంటే ఒకటి తినబుద్ధి కాదు, అంటే అన్నం ఒకటి తినబుద్ధి కాదు, ఒక పులిహోర ఇంత, కర్డ్ రైస్కి ఇంత, లెమన్ రైస్ ఇంత, వెజిటబుల్ బిర్యానీ ఇంత, అంటే అని టేస్ట్ చూడాలి అంతే తప్ప అని మళ్ళీ మొత్తం తింటూ ఏముంటుంది, కాంబో 3, కాంబో 5 ఉంటాయి. అంటే ఒక 90-80 రూపీస్ పెడితే ఇంత కప్పులు ఇస్తాడు. ఏది లెమన్ రైస్, ఒక కర్డ్ రైసు, వెజిటబుల్ బిర్యానీ, ఇలా ఇంత కప్పులు ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఇక శాంపిల్ అనమాట, టెస్ట్ చేస్తాడు. మళ్ళీ ఒకవేళ ఈ కాంబోలో ఏదో ఒకటి బాగుంది అంటే నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు దాన్ని చూస్ చేసుకొని తీసుకోండి. ఇది కూడా అంతే. మన పని ఏంది, బాస్కెట్ని సెలెక్ట్ చేసుకుంటే ఎనఫ్. బాస్కెట్లలో ఏ బాస్కెట్ బాగుందో, రిటర్న్స్ బాగా వస్తున్నాయో చూసుకొని నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఆ స్క్రిప్ట్స్ని ఫాలో అయినా చాలు. అంటే ఆ బాస్కెట్లో ఏ ఉన్నాయి, ఏ కంపెనీలు ఉన్నాయి ఆ బాస్కెట్లు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాడు 1000 కోట్లతోటి ఏఎం ఉంటుంది, వాడు 10,000 కోట్లు, 8,000 కోట్లు, 20,000 కోట్లతోటి మేనేజ్ చేస్తాడు. అయితే అందులో మంచివి ఉంటాయి, మామూలు ఉంటాయి, అన్ని పెరగవు, అన్ని తగ్గవు, అన్ని న్యూట్రల్గా ఉండవు. కానీ బాస్కెట్లో వచ్చేటప్పటికి సెపరేట్. ఇప్పుడు సపోజ్ చంద్రయాన్ బాస్కెట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా చెప్పలేదు చంద్రయాన్ బాస్కెట్. చంద్రయాన్ బాస్కెట్లు ఏవైతే మనం ఇంతకుముందు ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసినవో దాని మీదనే పెడతారు. అంటే మీరు బాస్కెట్ ఇది కొనుక్కోవాలన్నా, అది కొనుక్కోవాలన్నా, ఎల్ఎన్టీ కొనాలన్నా, పారస్ డిఫెన్స్, హెచ్ఏఎల్ కొనాలన్నా, మిదాని కొనాలన్నా అనక్కర్లే. దానికి ఒక బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్ కొనుక్కుంటే చంద్రయాన్ మూమెంట్ వచ్చినప్పుడల్లా ఆ బాస్కెట్ పెరుగుతుంది. మన పని ఏంటిది, బాస్కెట్ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్ అనమాట. ఇప్పుడు ఎక్కువ శాతం ఇది మంచి కంటెంట్, మంచిగా ఉపయోగపడేటటువంటిది బాస్కెట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.